బాగుంది మూవీ, చాలా బాగుంది. యాక్చువల్గా యూనిక్ గా ఉంది మూవీ స్టోరీ. ప్రభాస్ ఇలాంటి మూవీ చేయడం ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా ప్రభాస్ కోసం వచ్చాం కానీ మూవీ కూడా చాలా బాగుంది. హైలైట్స్ అంటే కామెడీ సీన్స్ చాలా బాగుంది. కామెడీ సీన్స్ బాగున్నాయి. ప్రభాస్ హ్యూమర్ చాలా బాగుంది దీంట్లో. కొంచెం కొంచెం లాగ్ ఉంది కానీ అంతేం అనిపించదు, చూడొచ్చు. క్రొకడైల్ ఫైట్ ఓకే బానే ఉంది. కామెడీ సీన్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి, క్రేజీ ఉన్నాయి. అంటే సినిమాకి వస్తే ప్రభాస్ గారి కోసమే రావాలని చెప్పి చాలా మంది స్టోరీ ఏం లేదంటున్నారు. అట్లేం లేదు, మేము కూడా ప్రభాస్ గారి కోసమే వచ్చాం కానీ స్టోరీ అయితే నచ్చింది, బానే ఉంది. అంటే హారర్ సినిమాస్ చాలా చూసాం కదా, రొటీన్ గా అనిపించిందా కొత్తగా అనిపించింది? కొత్తనే ఉంది. హారర్ అంటే హారర్ అంతే భయం ఉండదు కానీ ఇక బానే ఉంది. లేదు లేదు డబల్ రోల్ ఏమో. అంటే ప్రభాస్ గారి కోసం వచ్చారు కదా, మీరు ఏం చెప్తారు ప్రభాస్ గారికి సినిమా చూసిన తర్వాత? అనుష్క ఉంటుంటే బాగుంటుండే ఇంకా. చాలా బాగుందండి. వెరీ వెరీ బ్యూటిఫుల్ మూవీ. ఇప్పుడు అదే చెప్తున్నాను, వెరీ గుడ్ మూవీ. ఆ మారుతి గారి అసలు స్టోరీ లైన్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ లైన్స్. ఇప్పుడు చాలా ట్రెండింగ్. ఐ డోంట్ నో ఇఫ్ ఎనీబడి అండర్స్టాండ్స్ ద మూవీ లైన్. అది చాలా మన మైండ్ గేమ్ అన్నది చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు. అండ్ ప్రభాస్ యాక్షన్ ఇస్ సో గుడ్, మైండ్ బ్లోయింగ్. ఐ థింక్ ప్రభాస్ ఇస్ ద బెస్ట్ మూవీ లైన్. ఆయన చాలా స్లిమ్ అయ్యారు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. అండ్ హిస్ డాన్సెస్, సాంగ్స్, హీరోయిన్స్, అసలు ఆయన యాక్షన్ చాలా బాగుందండి. ప్రతిదీ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద మూవీ సో గుడ్. ఇట్స్ అ మైండ్ గేమ్. వన్ హ్యాస్ టు అండర్స్టాండ్. ఆ స్టోరీ లైన్ అర్థం చేసుకుంటే జనాలలో చాలా చాలా చేంజ్ వస్తుంది. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ.